తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కంబాల కానుక వనితల వేడుక బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాధవి ఫంక్షన్ హాల్లో కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బంగారు వరలక్ష్మి రూపులను అందజేశారు. ఏడాది సీజన్ 4 గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన చీఫ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే 40 నుంచి 50 గ్రామాల్లో సుమారు 85,000 పట్టుచీరలు పంపిణీ చేశామని, ఈ ఏడాది 1,00,000 పట్టుచీరలు పంపిణీ చేయడమే లక్ష్యమన్నారు. మహిళలకు అందించేందుకు 4,000 బంగారు వరలక్ష్మి రూపులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నేను ఈ రోజుని ప్రత్యేకించి ఏదైతే ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న కార్యక్రమం కంబాల కానుక బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాం ఈ సంవత్సరం సీజన్ 4గా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం శ్రీకారం చుట్టి 11వ తారీఖు జూలై 2026 నుంచి దాదాపుగా 40 గ్రామాల నుంచి మధ్యలో 50 గ్రామాల దాకా ఇచ్చుంటాను. ఈ 50 గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా దాదాపు 85,000 చీరలు పంపిణీ చేయడం జరిగింది. నేను ఈ సంవత్సరం 1,00,000 పట్టు చీరలు చేయడానికి నేను సంకల్పించుకున్నాను. ఇప్పటిదాకా 85,000 చీరలు ఇచ్చాం. రేపు రాజానగరం లాస్ట్ రోజు ఇస్తున్నాం. ఇక్కడ ఈ మాధవి ఫంక్షన్లోనే 3 రోజులు జరుగుతుంది. రాజానగరం మండలం అంతా కూడా 3 రోజులు నిర్ణయించడం జరిగింది. దీనికి 1,00,000 పట్టు చీరలు 85,000 పట్టు చీరలు ఇప్పటిదాకా ఇవ్వడం జరుగుతుంది. రేపుతో అది 85,000 అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు 82,000 ఎంత అయింది. ఇప్పుడు రేపు సీతానగర్ రాజానగరం కూడా ఇస్తే 85,000 పట్టు చీరలు అవుతుంది. అలాగే బంగారు రూపులు కూడా 4,000 బంగారు రూపులు చేయించడం జరిగింది. దాదాపుగా 2,800 బంగారు రూపులు వితరణ చేయడం జరిగింది. ఇంకా రేపు కూడా వితరణ చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలకి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరికైతే తీసుకోలేదో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో విన్నర్స్ కొంతమంది అందించడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది.